సురేంద్ర నాయుడు గారు ఆయన ఇది మా పార్టీకి సంబంధించినటువంటి మ్యాటర్ ఉన్నట్టుగా అక్కడ మాట్లాడుకున్నారు, దీంట్లో వివాదం ఏముందని చెప్పేసి ఆయన అడుగుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మొత్తం అక్కడ ఏం జరిగిందో తెలియకపోయి ఉండొచ్చు కదా, అక్కడ ఎవరైనా నాయకులు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారేమో ఫీడ్బ్యాక్. సార్ ఇప్పుడు అదేం లేదు, కానీ మామూలుగా ఏదైనా కూడా కార్యకర్త లేకపోతే ఎక్కడైనా కానీ ఒక దగ్గర చనిపోతే రెడీగా శవం పడింది కదా, మనం బయలుదేరతాము, అది ఆపోజిట్ పార్టీ మీద కానీ నెట్టేసుకొని అనే ప్లాన్ అయితే జగన్మోహన్ రెడ్డి చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్లాన్ ని భాస్కర్ రెడ్డికి చేతులెత్తి నమస్కారం చేయాలి. ఏ పార్టీ వల్ల అయినా కానీ ఆయన నిజాయితీకి మాత్రం సాష్టాంగ నమస్కారం. తెలుగుదేశం పార్టీ తరఫున అలాంటి నిజాయితీ పరులని ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా కానీ పార్టీ రహితంగా అతన్ని అభినందించాలా. ఆయన గుండె ధైర్యాన్ని, ఆ ఓర్పును ఖచ్చితంగా అన్ని పార్టీలు స్వాగతించాలి. ఒకటి. రెండోది నేనేమంటానంటే, అంత మంచి నాయకుడు అనేసి చిన్నపరెడ్డి చెప్తున్నాడు. చెన్నారెడ్డి గారు చాలా మంచి నాయకుడు, నిబద్ధత కలిగిన నాయకుడు, ఆ గ్రామంలో చిన్న గొడవలు కూడా లేవు అనేసి. మరి అంత చిన్న గొడవలు లేనటువంటి మంచి కార్యకర్తను కూడా మీరు ఓర్చుకోలేకుండా ఆయన్ను చంపేశారు అంటే మీ పార్టీలో ఎంత కరుడు గట్టినటువంటి రాక్షసులు ఉండారనేది దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా. అతన్ని చంపాల్సినటువంటి అవసరం ఏముంది? అంత మంచి కార్యకర్త, అంత మంచి నాయకుడు. వాళ్ళ తండ్రి గారు కూడా, నాకైతే ఆ సీన్ చూస్తా ఉంటే నిజంగా చెప్తున్నాను, హార్ట్ ఫుల్ గా చెప్తున్నాను, అలాంటి తండ్రి చాలా గొప్ప తండ్రి. అంటే ఒక బిడ్డను కోల్పోయినా కూడా నిజాయితీగా ఎమ్మెల్యేని మీద నెట్టేయి అని జగన్మోహన్ రెడ్డి గారు వినిపిస్తే కూడా, నువ్వు ఎమ్మెల్యే మీద నెట్టేయి, నేను చూసుకుంటాను, దాన్ని పెద్ద ఇష్యూ చేస్తాను అని ఇంటిచ్చినా కూడా దాన్ని ఏమాత్రం సంయమనం కోల్పోకుండా, లేదు నా బిడ్డని మన వాళ్ళే చంపేశారు అని చెప్పడం అనేది నా భూతో నా భవిష్యత్. దాన్ని మాటల్లో కూడా చెప్పలేము, మనం వాస్తవంగా మాటల్లో చెప్పలేము. అలాంటి నాయకులు ఇంకా ఈ పార్టీల్లో, ఈ రాజకీయాల్లో ఉంటారు అంటే చాలా గొప్ప విషయం. కానీ ఈడ నేర్చుకోవాల్సింది వైసీపీ పార్టీ. అదే నేను కూడా అదే చెప్తున్నా, చిన్నపరెడ్డి, నేను కూడా అదే చెప్తున్నా. మీరు ఆ కండువా వేసుకొని అదే నేను కూడా అదే చెప్తున్నా. చిన్నపరెడ్డి నేను కూడా అదే చెప్తున్నా. మీ దగ్గర మీ విశాలమైన హృదయానికి సొంత పార్టీ నాయకుల్నే చంపేసుకునేటువంటి విశాలమైన హృదయానికి, సొంత బాబాయిని చంపేసుకునేటువంటి విశాలమైన హృదయానికి, సొంత తల్లిని చెల్లిని బయటకు ఎంటేటువంటి విశాలమైన హృదయం ఉన్నటువంటి పార్టీని ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే. లెట్ మీ ఫినిష్. చిన్నపరెడ్డి విను రన్నింగ్ కామెంట్ వద్దు చిన్నపరెడ్డి. నిన్ను పొగడుతున్నా, నేను నిన్ను పొగడుతున్నా, మీ పార్టీని పొగడుతున్నా, నిన్ను పొగడుతున్నా. మీది చాలా విశాలమైన హృదయం అని చెప్తున్నా. చిన్నపరెడ్డి విను. నేను మిమ్మల్ని విమర్శించట్లా చిన్నపరెడ్డి, మిమ్మల్ని నేను విమర్శించటంలా. మీది చాలా విశాలమైన హృదయం అనే నేను చెప్తున్నా. సొంత బాబాయిని వేసుకునేటువంటి విశాల హృదయం ఎవరికి ఉంటుంది? సొంత కార్యకర్తను, సొంత నాయకుడిని వేసేసుకునేటువంటి విశాలమైన హృదయం ఎవరికి ఉంటుంది? సురేంద్ర నాయుడు గారు మీకు తెలుసు, అటు వివేకానంద గారి రెడ్డిగా మర్డర్ విషయంలోకి వెళితే ఎటు వెళ్తుందో డిబేట్ మీకు తెలుసు. ఎందుకు అనవసరమైన ఇప్పుడు దీని వరకు కన్ఫైన్. మీరు ఫస్ట్ కామెంట్ చెప్పారు కదా, మీ అభిప్రాయం మీది, ఆయన ఏ ఉద్దేశంతో ఫోన్ చేశారు అనేది మీ అభిప్రాయం మీరు చెప్పారు కదా, దానికి కన్ఫైన్ అయి ఉండండి. లేదు, ఒక నిబద్ధత గల కార్యకర్తని పరామర్శించాల్సినటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యత ఉంటుంది. అలాగే ఆయన గ్రౌండ్ లెవెల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అడిగారేమో, అంతవరకు వదిలేసేయండి. దాన్ని ఉంది.
నేను ఎవరు స్టాండ్ వాళ్ళు అదే ఒక్క నిమిషం. చెప్తున్నాను. రైట్. నేను వేరే దానికి వెళ్ళట్లా. ఒకే సెకండ్, నేను వేరే దానికి వెళ్ళట్లా. నేను కూడా అదే చెప్తున్నా. చిన్నపరెడ్డి ఉండేటువంటి పార్టీ యొక్క విశాల హృదయాన్ని సురేంద్ర గారు ఆగండి. తెలుసుకుంటున్నా. సురేంద్ర గారు ఆగండి సార్, ఆగండి. టైం లేదు, ఆగండి, టైం లేదు, ఆగండి. సార్ ఒక్క మాట చెప్తాను సార్. ఇన్నాళ్ళ డిబేట్లలో సురేంద్ర గారు లాంటి మంచి మాటలు, అంటే ఎవరైనా కానీ మా కార్యకర్త చనిపోయినా మా మనిషి చనిపోయినా ఇంత గౌరవంగా మాట్లాడినటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కార్యకర్తకి నాయకత్వానికి వాళ్ళకి ఆయన అభినందన తెలిపినందుకు, లేకపోతే ఆయన చనిపోయినందుకు ఆత్మకి శాంతించాలని కోరుకున్నందుకు మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సిందే మిమ్మల్ని మాత్రం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎవరు చేసినా సార్